అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కోచ్గా 15 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న విద్యార్థులు వాళ్ళ యొక్క పెట్టుబడి, వాళ్ళ యొక్క ఎనర్జీ, వాళ్ళ యొక్క టైం ఎక్కడ పెట్టుకుంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు చాలా ఐడియల్గా ఉంటుంది అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు ఎన్నో అద్భుతమైన విషయాలు మీకు అర్థమవుతాయనేసి భావిస్తున్నాను. మీరు మంచి లైఫ్ స్టైల్ కొరకు ఒక మంచి కోర్సుని ఎన్నుకోవాలి. ఆ మంచి కోర్సు మీకు ఇష్టమైంది ఉండాలి, మీకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది ఉండాలి, మీరు ఎక్కువ ఫీల్ అయ్యేది ఉండాలి, ఎవరి ఫోర్స్ లేకుండా ఉండాలి. అట్లాంటి కోర్సులో మీరు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసినా, టైం ఇన్వెస్ట్ చేసినా, ఎనర్జీ ఇన్వెస్ట్ చేసినా మీ లైఫ్ స్టైల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ డిజైర్డ్ లైఫ్ కూడా ఎంతో ఎత్తుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఆ కోర్సు సంబంధించిన బుక్స్లలో పెట్టుబడి పెట్టాలి. బుక్కులు రిలవెంట్ బుక్స్ మాత్రమే ఉండాలి. సో ఆ బుక్ల కొరకు మనం ఇన్వెస్ట్మెంట్ డబ్బుల రూపంలో చేయాలి, టైం రూపంలో చేయాలి, ఎనర్జీ రూపంలో కూడా చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ బుక్స్లలో ఉన్న విషయాల్ని అన్నీ అర్థం చేసుకొని ఒక మంచి లైఫ్ స్టైల్ని నిర్మించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మంచి గురువుల్ని ఎంచుకోవాలి. ఏ కోర్స్ తీసుకున్నా తప్పకుండా ఆ కోర్సుకు సంబంధించిన గురువుల్ని అప్రోచ్ కావాలి, ఆ గురువుల యొక్క సాన్నిధ్యంలో అసోసియేట్ కావాలి, ఆ గురువుల యొక్క ఆలోచనల్ని అబ్జర్వ్ చేయాలి, ఆ గురువుల యొక్క టీచింగ్స్ని బ్రహ్మాండంగా ఆస్వాదించాలి, అబ్జర్వ్ చేయాలి, ఆచరించాలి. అప్పుడు మాత్రమే ఆ గురువులు కూడా ఎంతో శ్రమపడి, ఎంతో ఇబ్బంది పడి, రకరకాల వ్యయ ప్రయాసాలకు గురి అంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళు కనుక వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, వాళ్ళని ఐడియల్గా తీసుకొని మీరు మీ లైఫ్లో గొప్ప ఉన్నతమైన వ్యక్తులుగా రాణించడానికి మెంటర్స్ని, గురువులని తప్పకుండా ఆశ్రయించాలి, ఆలోచించాలి. వాళ్ళ అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తే ఒక గొప్ప లైఫ్ స్టైల్ని చూడడానికే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా నీ ఎదుగుదల మీద పెట్టుబడి పెట్టాలి. అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. కంపల్సరీగా డబ్బు అయినా పెట్టాలి, టైం అయినా పెట్టాలి, ఎనర్జీ అయినా పెట్టాల్సిందే. అప్పుడు మాత్రమే మనం ఫిజికల్గా బాగుంటేనే మన మైండ్ బాగుంటుంది, మన సోల్ బాగుంటుంది. సో ఫిజికల్కి వచ్చేసి మనం పొద్దున్నే లేవడం కావచ్చు, వాకింగ్ చేయడం కావచ్చు, యోగా ఆసనాలు చేయడం కావచ్చు. మెంటల్ ఫిట్నెస్ కొరకు ధ్యానం కావచ్చు, మంచి మంచి బుక్స్ రీడింగ్ కావచ్చు, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఆలోచనలను స్టడీ చేస్తూ ఒక గొప్ప ఉన్నతమైన ఆలోచనలని నిర్మించుకుంటూ, భవిష్యత్తుని ఊహించుకుంటూ మీ మెంటల్ యాటిట్యూడ్ కొరకు విజువలైజేషన్ చేయాలి, ధ్యానం చేయాలి, మంచి మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఆ విధంగా చేస్తే మీరు ఒక ఉన్నతమైన లైఫ్ని చూడడానికే, శిఖరాగ్రంగా చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా స్కిల్స్ అండ్ నాలెడ్జ్ మీద దృష్టి పెట్టాలి. మనము బుక్స్ రీడింగే కాకుండా రకరకాల బయటి ప్రపంచంలో చాలా లైఫ్ స్కిల్స్ ఉన్నాయి, చాలా సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి. అది కమ్యూనికేషన్ కావచ్చు, ఇంటర్వ్యూ స్కిల్స్ కావచ్చు, మరి ఇంట్రాపర్సనల్ స్కిల్స్ కావచ్చు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ కావచ్చు. అన్ని రకాల స్కిల్స్ మీద మనీ ఇన్వెస్ట్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలి. ఆ విధంగా మీరు ఒక లైఫ్ని గొప్పగా నిర్మించుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా లర్నింగ్స్ కంటిన్యూ అనేది ఎప్పుడు మనం చేస్తూనే ఉండాలి. లర్నింగ్ నిత్య నూతన విద్యార్థిగా ఉంటేనే మనము లైఫ్లో ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. సో దాని కొరకు మనము విసుగు చెందకుండా, ఇబ్బంది పడకుండా, ఏదో కొద్దిసేపు నవ్వుకునో, ఏదో కొద్దిసేపు ఆడుకునో, ఏదో కొద్దిసేపు పాడుకునో, మళ్ళీ లర్నింగ్స్ మీదనే దృష్టి పెట్టి లర్నింగ్స్కే ప్రయారిటీ ఇచ్చి మీ యొక్క గమ్యాన్ని చేర్చుకోవడానికి కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఎప్పటికీ అవసరమే. ఈ టైం వరకు నేర్చుకున్నాం కదా, ఇక నుంచి నేర్చుకోం కదా అని అంటే కాదు, లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత గొప్పగా ఎదగాలనుకుంటే అంత గొప్పగా లర్నింగ్స్ మీద దృష్టి పెట్టాల్సిందే. సో ఆ విధంగా మీ లైఫ్ని గొప్పగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. హెల్త్, ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఫుడ్స్ ఏదంటే అది బయట తినేస్తుంటాం, జంక్ ఫుడ్ ప్రిఫర్ ఇస్తుంటాం, రకరకాల ఆర్డర్స్ పెడుతుంటాం. సో వీలు కానప్పుడు అంటే ఓకే, వీలు అయినప్పుడు కంపల్సరీగా మంచి ఆహారానికి వాల్యూ ఇవ్వాలి. మంచి ఆహారమే మన శరీరం అవుతుంది, మంచి ఆహారమే మన మంచి ఆలోచనలు అవుతాయి, మంచి ఆహారమే మన సోల్ అవుతుంది. కనుక మంచి ఆహారానికి ప్రయారిటీ ఇవ్వాలి, మంచి ఆలోచనలకి ప్రయారిటీ ఇవ్వాలి. మంచి గొప్ప స్టైల్ని నిర్మించుకోవడానికి ఎన్నో రకరకాల పుస్తకాలు చదవాలి, ఎన్నో రకరకాల ఎనర్జీ పెట్టాలి, ఎన్నో రకరకాల టైం పెట్టాలి, డబ్బు కూడా పెట్టాలి కొన్నిసార్లు.
సో ఈ విధంగా ఒక మంచి కోర్సుని ఎన్నుకొని మంచి బుక్స్ని ప్రిఫరెన్స్ చేసి మంచి మెంటార్స్ని ఎంచుకొని నీ యొక్క ఎదుగుదలకు ఇంపార్టెన్స్ ఇస్తూ అదేవిధంగా ఒక స్కిల్స్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో ఎంత ఎత్తుకు ఎదగాలన్నా కానీ స్కిల్స్ నాలెడ్జ్ తోటి కనుక వాటికి హెవీ ప్రాముఖ్యత ఇస్తూ మీరు లర్నింగ్స్ని ఆపకుండా కంటిన్యూ ప్రయాణంలో చేస్తూ పోతేనే ఒక గొప్ప ఈ అన్ని ఆలోచనల మీద దృష్టి పెట్టి మీ డబ్బు రూపంలో కావచ్చు, మీ టైం రూపంలో కావచ్చు, మీ ఎనర్జీ రూపంలో కావచ్చు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా కీలకం. ఈ ఏజే మిగతా ఒక 70-80 ఇయర్స్ లైఫ్ని ఎంతో గొప్పగా తీసుకెళ్తాయి. సో ఎంత తల్లిదండ్రుల మాట వింటే, ఎంత పెద్దవాళ్ళ మాటలు వింటే, ఎంత గురువుల మాటలు విని నేర్చుకొని ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా రాణించడానికి ఉపయోగపడతారు. మీ యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. సో ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ కొరకి ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మరి ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ మనకు స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ మిత్రులకి, అదేవిధంగా బిజినెస్ పర్సన్స్ కావాల్సిన ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇట్లాంటి వీడియోస్ ఎంతోమందికి చాలామంది కావాలి కనుక వారందరికీ కూడా షేర్ చేసి వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా ఒక మంచిని ఆశిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.